మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకొని రాసుకోవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్. ఈ తమిళనాడుకు బాగుంటుంది, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తదుపరి ముఖ్యమంత్రి. ఎందుకంటే అన్నాడీఎంకే బీజేపీ ఇస్ రెడీ టు సపోర్ట్ విజయ్. సనాతన ధర్మం గురించి కామెంట్ చేసింది కాబట్టి డిఎంకే అయితే భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు. ఎందుకంటే నార్త్ ఇండియాలో క్వశ్చన్ చేస్తారు, సనాతన ధర్మం వైరస్ అన్న ఉదయనిధి స్టాలిన్ కు అక్కడ ప్రజలు చపాకలో చెంపచెల్లం అనిపించారు. నాకైతే వ్యక్తిగతంగా ఉదయనిధి స్టాలిన్ ఓడిపోవాలనుంది. ఒక హిందూగా సనాతన ధర్మాన్ని వైరస్ అన్నాడు కదా, నాకు వ్యక్తిగతంగా ఉదయనిధి స్టాలిన్ లో అక్కడ ఓటర్లు చపాక్లో చెంప చెల్లుం అనిపించాలని ఉంది. చూద్దాం, ఇప్పుడైతే వెనకంజలో ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా కామెంట్ చేసిన వాళ్ళు అంటే 80% మంది ఉన్న హిందువుల ధర్మాన్ని ఇంకో వేరే ధర్మం గురించి కామెంట్ చేయలేడు కదా. ఆయన వేరే మతం తీసుకోవచ్చు, వాళ్ళ తల్లే టెంపుల్స్ వెళ్తుంది. సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరు అనడానికి ఉదాహరణ ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ ముందుగా తన తల్లిని టెంపుల్స్ వెళ్ళొద్దని చెప్పాలి, అంతే కదా, చెప్పలేరు కదా. సో ఆ చపాక్లో ఇప్పటికైతే మరి చెంప చెల్లు అనిపించే దిశగానే కనిపిస్తోంది. చూద్దాం ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో. బట్ డిఎంకేకు థర్డ్ పొజిషన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం ఇంత వ్యతిరేకత ఉందా డిఎంకే మీద? తమిళనాడు ప్రజలు చూసి 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 ఎగ్జిట్ పోల్స్ అన్ని సార్ అసలు దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డిఎంకే 76 స్థానాల ఆధిక్యం, అన్నా డిఎంకే 55, డిఎంకే 51 స్థానాలు. పూర్తిగా తలకింది. అర్బన్ మొత్తం కొట్టేశారు. విజయ్ అర్బన్ కొట్టేశారు. రజనీకాంత్ కూడా పార్టీ పెట్టాలంటే పెట్టాలా వద్దా అని చెప్పి అన్ని సంవత్సరాలు ఆగి భయపడ్డ చోట బహుశా రజనీకాంత్ పార్టీ పెడితే ఏ విధంగా ఉండేదేమో. అంటే వీళ్ళను తట్టుకుంటారో లేదో అనుకున్నారు, కానీ ఆయన కూడా గెలిచేవాళ్ళం. అంటే దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టీనా ఫ్యాక్టరీ అనిపించింది. డిఎంకే అన్నా డిఎంకే తప్ప ఇక రెండు పార్టీలు లేవన్న దాన్ని మొత్తం చేసేశారు. బట్ ఏదేమైనా చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ మనకు తమిళనాట కనిపిస్తున్న పరిస్థితి. 123 సీట్లో వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యం, 108 సీట్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యం. మొత్తం చూసుకుంటే కనుక అంటే చాలా టఫ్ ఎలక్షన్. నేను చెప్తుంది ఏంటంటే చాలా టఫ్ ఎలక్షన్. ఈ భారతీయ జనతా పార్టీ గెలవడం అన్నది ఏదో 200 సీట్లు భారతీయ జనతా పార్టీకి రావు, వస్తే కనుక ఇట్స్ మిరకిల్. తృణమూల్ కాంగ్రెస్ కు 200 సీట్లు వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే 294 సీట్లు 106 సీట్లు ముస్లిం మైనారిటీ ప్రాబల్యం ఎక్కువ. మన పాత బస్తీ లాంటి సినారియో ఉన్న సీట్లే ఒక 70-80 సీట్లు ఉంటాయి. అంటే అక్కడ ఎంఐఎం తప్ప వేరే పార్టీ గెలవదు. ఇప్పుడు తృణమూల్ తప్ప వేరే పార్టీ గెలవదు. ఎంఐఎం వచ్చినా తృణమూల్ కొట్టలేకపోతుంది. ఎందుకు? మమతా దీదీ ఆ విధంగా ఏమంటారు, ఆ విధంగా ప్రసన్నం చేసుకున్నారు ముస్లిం. సో టూ మచ్ ముస్లిం అపీస్మెంట్ ఇప్పుడు అక్కడ హిందూ పోలరైజేషన్ కు మిగతా ప్రాంతాల్లో మనకు కనిపిస్తున్న పరిస్థితి. దీని మరి ఇంకొక మాట చెప్పాలి చాలా మంది, ఇది పోస్టల్ బ్యాలెట్ లీడ్ కాదు. వెస్ట్ బెంగాల్లో పోస్టల్ బ్యాలెట్ లాస్ట్ లో కౌంట్ చేస్తారట. సో ఇది ఉద్యోగుల ఓట్ల వల్ల కాదు, కామన్ పబ్లిక్ ఓట్ల వల్లే ఈ విధంగా పరిస్థితుంది. ఉద్యోగుల ఓట్లు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఆమె 5 డిఏలు పెండింగ్ లో పెట్టింది. తెలంగాణతో పాటు అత్యధిక డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్. 5 డిఏలు పెండింగ్ లో పెడితే లాస్ట్ కు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు 5 డిఏలు అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్తే ఇవ్వాల్సి వచ్చింది. సో 5 డిఏలు పెండింగ్ లో నిజంగా ఆమె ఇచ్చినా కొంచెం ఉద్యోగులు ఏమైనా చేసేవాళ్ళు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఉద్యోగులు ఎంత వ్యతిరేకత ఉంటారో ఆలోచించండి. సో డిఏలు పెండింగ్ ఇక్కడ ఇష్యూ, అక్కడ ఇష్యూ. దేశంలో అత్యధిక డిఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, తెలంగాణ. బట్ దీదీకి అక్కడ సుప్రీంకోర్టు షాక్ ఇవ్వడం తోటి సో ఇంకా పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ కాలేదు అక్కడ. కేవలం ఇది పోస్టల్ బ్యాలెట్ కాదు, ప్రజల నాడే అక్కడ కనిపిస్తోంది డైరెక్ట్ గా అక్కడ. ఇప్పుడు మనకు అందిన అప్డేట్ ప్రకారం భారతీయ జనతా పార్టీ 3, బీజేపీఎం అంటే గుర్ఖా ల్యాండ్ లో ఉన్న పార్టీకి 1 సీటు, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 1 సీటు. తమిళనాడు ఇంట్రెస్టింగ్, అన్నా డిఎంకే 11. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తున్నాను నేను, ఎందుకంటే మిగతా ఒక్కో ఛానల్ ఒక్కో విధంగా చెప్పొచ్చు, ఒక్కో నెట్వర్క్ ఒకటి చెప్పొచ్చు. ఇది అధికారిక ఫిగర్స్, బల్లగుద్ది చెప్పుకోవచ్చు, ఇది అధికారిక ఫిగర్స్. అన్నా డిఎంకే 11, టీవీకే 9, డిఎంకే 5.
కాంగ్రెస్ పార్టీ 2, పిఎంకే 1. అంటే డిఎంకే కాంగ్రెస్ 2 ప్లస్ పిఎంకే బహుశా అన్నాడీఎంకే కూటమిలో ఉంది. 12 అన్నాడీఎంకే కూటమి, టీవీకే 9, డిఎంకే కాంగ్రెస్ కలిస్తే 7. థర్డ్ పొజిషన్ లో ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ వార్ వన్ సైడే చూపుతున్నారు. చాలా కంఫర్టబుల్ గా భారతీయ జనతా పార్టీ 19, బీఓపీఎఫ్ 3, ఏజీపీ 2. ఇవన్నీ కూడా ఏ పార్టీలు? బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఎన్డీఏనే, అస్సాం గణ పరిషత్ ఎన్డీఏనే. 19 ప్లస్ 3 22 ప్లస్ 2 24 అయితే కాంగ్రెస్ సింగిల్ డిజిట్ లో 2 సీట్లు ఉంది. సో మూడవసారి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ అక్కడ